సన్నిధిలో కూర్చుని ఎంతగా ప్రార్థిస్తుందో, నీవు ఆమెను ఆశీర్వదించు వరకు నిన్ను నేను విడువను అని మరి నా తండ్రి ఎంతో భక్తి శ్రద్ధలతో నీ సన్నిధిలో కూర్చుని మరి నీ దీవెన పొందే వరకు నాయన ఆమె వదలలేదు. అలాగే మేము కూడా నా ప్రభువా నిన్ను వదలము నాయన, నిన్ను విడవము నాయన. నువ్వు ఉంటే మాకు చాలు ప్రభువా. యేసయ్యా నీ ఉంటే మా ఎంట నాయన, అదే చాలు నా ప్రభువా. నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. ఎవరైతే నాయన గొడ్రాలుగా ఉన్నారో, ఎవరైతే శోధనలు పడుతున్నారో, ఎవరైతే ప్రార్థించి నాయన వేదన పడుతున్నారో దీవెన రాక, అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి బిడ్డను తాకండి, బిడ్డల కోసం అడిగే తల్లిని తాకండి, గర్భాన్ని తెరవండి నాయన తండ్రి. ఇరుగు పొరుగు వారితో శోధనలు పడుతున్న బిడ్డల్ని మీరు తాకండి, వేదనతో బాధతో ఉన్న బిడ్డల్ని తాకండి తండ్రి. నీకు వందనాలు యేసయ్యా, పరిశుద్ధుడు అయినదావు. ఏ బిడ్డ ఏ రోగంతో బాధపడుతుందో, ఏ వేదన పడుతుందో, ఏ శోధన పడుతుందో నాయన, నిన్ను ఎంతగా పిలుస్తూ అరుస్తూ నాయన తండ్రి నిన్ను ధ్యానించే ప్రతి బిడ్డను కూడా నాయన విడువక వెడబాయక నాయన నీ కృపలో భద్రపరచమని, ఇన్న వాక్యం హృదయాల్లో నాటుకుని తండ్రి నిన్ను స్తుతించి మహింపర్చి నిన్ను ఎంబడించే బిడ్డలుగా చేసుకోమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు కాచి కాపాడండి. లైవ్లో చూస్తున్న బిడ్డల్ని ఆశీర్వదించండి నాయన. అలాగే నాయన యంత్రం ద్వారా వింటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. నాయన యేసయ్య చేరి వచ్చిన బిడ్డల్ని నాయన, నిన్ను ఎంబడిస్తున్న బిడ్డల్ని, నిన్ను మొరపెడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించి కాపాడమని ఈ వాక్యములో నాయన అర్థమయ్యేలాగా మాట్లాడే స్వరమును నాకు ఇచ్చి జ్ఞానం ఇచ్చి నన్ను నిలబెట్టుకుని నీ బిడ్డగా వాడుకోమని మా ప్రభువైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మనం ఈరోజు తల్లి పడుతున్న బాధ, బిడ్డలు లేక తల్లి ఎంతగానో వేదన పడిన తల్లిని మనం చూద్దాం. దేవుని సన్నిధిలో ఆమె ఎలాగూ మరి మొరపెట్టి మరి తల్లి కాగలిగిందో మరి ఆ తల్లిని గురించి మనము తెలుసుకుందాం. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం మనం చూద్దాం. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు అన్న, రెండవ దాని పేరు పెనీనా. పెనీనాకు పిల్లలు కలిగిరి, కానీ అన్నాకు పిల్లలు లేకపోయిరి. అన్నాకు పిల్లలు లేరు. ఎల్కానాను మరి ఎఫ్రాయిము వాడైన ఎల్కాను, ఆయనకి 2 భార్యలు ఉన్నారు. అయితే చిన్న భార్యకి పిల్లలు ఉన్నారు, కానీ పెద్ద భార్యకి పిల్లలు లేరు. అయితే ఆమె నిత్యము ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉంది. మొరపెడుతూ దేవుడిని అడుగుతూ ఉంది, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నేను బిడ్డలు లేక మరి అల్లాడుచున్నాను. మరి నా చెల్లి, నా భర్త 2వ భార్య నన్ను బాధ పెడుతూ ఉంది. ఆమె పెనీనా ఆ అన్నాని ఏడిపిస్తుంది. ఏమని ఏడిపిస్తుంది? ఈమె పిల్లలు లేనిది, గొడ్రాలు, నాకైతే పిల్లలున్నారు,
భర్త ఉన్నాడు, ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నాయి, దేవుని ఆశీర్వాదము నాకుంది. కానీ ఈమెకి అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరు. నీవు ఎంతైనా నాకన్నా తీసివేయబడిన దానివన్నట్లుగా ఆమెని రోజు ఏడిపిస్తుందంట. ప్రార్థన చేస్తుంది కానీ దేవునికి బలి అర్పణములు ఇస్తున్నారు. బిడ్డ పేర దేవునికి బలి అర్పణములు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరము దేవుని సన్నిధికి వెళ్ళి ఆ శిలోహాలో మరి మొక్కుబడులు అర్పిస్తూ ఉన్నారు. శిలోహాలో పెద్ద మందిరం ఉంది. ఆ మందిరంలో ఏలి అనే ఒక దైవజనుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళి మరి ప్రతి ఏటా కూడా ఎల్కానా ఏం చేస్తున్నాడు? పెద్ద భార్య పేర 2 పాలు, చిన్న భార్య పేర 1 పాలు, బిడ్డలకు కూడా ఆమె కుమార్తెలకు కుమారులకు కూడా 1 పాలుగా మరి అర్పణలు ఇస్తూ ఉన్నాడు. ఇస్తుంటే మరి అన్నకేమైంది? 2 పాలు ఇచ్చినా కూడా ఆమెకు సంతు లేదు. అన్నాకు పిల్లలు లేకపోయిరి. అతడు శిలోహనున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకు బలి అర్పించుటకును ఏటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండిరి. అచ్చటికి పోయి మరి అక్కడ అన్నీ చేస్తూ ఉన్నారు. ఏ లోటు లేదు. మరి పెద్ద భార్యకు పిల్లలు లేరని ఎల్కానా కూడా చాలా బాధపడుతున్నాడు. ఆయన పేరు ఎల్కానా, ఆమె పేరు అన్న, మరి చిన్న భార్య పేరు పెనిన్నా. వీళ్ళ పేర్లు ఈ గ్రంథములో రాయబడి ఉన్నవి. ఎందుకు? ఇదివరకు మనము చాలా తల్లుల్ని పిల్లల్ని మనం చూసాం. వారికి పేరులు లేవు. వారిని ఊరు పేరులతో పిలువబడ్డారు. వారి బిడ్డలను కూడా అలాగే పిలువబడ్డారు. వీరికైతే భార్య పేరు, భర్త పేరు, అందరి పేర్లు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు శిలోహలో ఉన్న మందిరంకు వెళ్ళి అక్కడ బలులు అర్పిస్తూ ఉన్నెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులు, 3వ వచనం చివరి భాగం. ఏలియా యొక్క 2 కుమారులు హోపి పినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. యాజకులుగా ఉన్నారంట అక్కడ. ఆ శిలోహలో మందిరం అనే అక్కడ ఏలి దైవజనుడు, వారి బిడ్డలు యాజకులు. అలా ఉన్నప్పుడు మరి ఎల్కానా తను బలి అర్పణము చేసినప్పుడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమారులకును తన కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచు వచ్చెను. అన్న తనకు ప్రియమైనదిగా నున్నందున ఆయన ఏమిచ్చాడు? 2 పాళ్ళు ఇచ్చాడంట. ఆయనకి అన్న అంటే చాలా ప్రేమ ఉంది. ఆమె పెద్ద భార్య అయినా కూడా పిల్లలు లేరని ఆమె వేదన పడుతున్నప్పుడు అందుకని ఇంకా ఎక్కువ ఇస్తే దేవుడు ఆమెను ఆశీర్వదించి గర్భం తెరుస్తాడని ఆమె పేరును ఎక్కువగా 2 పాళ్ళు ఇస్తూ వచ్చెను. 2 పాళ్ళు ఇస్తూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవాయే సంతు లేకుండా చేశాడు. ఇది ఎవరు చేసింది కాదు, దేవుడే ఆమె గర్భము నుంచి మంచి ప్రవక్తను ఈ లోకానికి తీసుకురావటానికి ఆమెను మరి ఇలాగూ ఇంకా భక్తి చేసినట్లుగా, ఇంకా దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లుగా, ఎంత మొరపెడితే అంత మంచి దీవెన ఆమెకి ఇవ్వాలని ఆయన చూస్తూ ఉన్నాడు. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరి అనగా ఆమె 2వ భార్య ఆమెను చూసి బాధపడుతూ ఉంది. ఆమె ఏమంటుంది? పెనిన్నా ఆమెను విసిగించుటకు ఆమెకు కోపము రేపుతూ ఉందంట. కోపం పుట్టిస్తూ ఉంది. ఎలాగూ దీనికి పిల్లలు లేరు, ఇది గొడ్రాలు, ఇదే మాట ఆమెకి. ఈమెకి ఎంతున్నా కూడా భర్త ప్రేమ ఎంతున్నా, లోకులు ఎంత ప్రేమించినా
దేవుడు ఎంత ప్రేమించినా దీనికి పిల్లలు లేరు అన్నట్టుగా ఆమెను బాగా బాధ పెడుతూ కోపం పుట్టిస్తూ వచ్చాను. ఎల్కానా ఆమెకు ఏటా ఆ రీతిగా చేయుచుండగా అన్న యెహోవా మందిరము నాకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించెను. కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను. ఆమె ఏం చేస్తుంది? ఈమెనే మాటలకి ఆమె ఏడుస్తుందంట. ఏడిచి అన్నం కూడా తినట్లా. ప్రభువా, నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు? నా ప్రార్థన ఎందుకు వింటలేదు? నాకు అన్నీ ఇచ్చావు కదా, మంచి భర్తనిచ్చావు, ఆస్తులు అంతస్తులు ఇచ్చావు, నాకు బిడ్డలు లేరని మరి నా సవితి నన్ను బాధ పెడుతూ ఉందని ఆమెను పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నీవెందుకు ఏడుస్తున్నావు? నీవు భోజనము మాని ఎలా నీకు మనోవిచారము కలిగింది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అంటున్నాడు. భర్త ఏమంటున్నాడు? నీకు పిల్లలు లేకపోతే ఏమైంది? నీకు ఏమి తక్కువ అయింది? నేనున్నాను కదా, నేను అన్నీ చూసుకుంటాను. నీవు దిగులు పడవద్దు, ఏడవద్దు. మనము దేవుణ్ణి నమ్ముకున్నాము, మనకి అన్యాయం జరగదు. నీవు దేవుని భక్తురాలివి, నీవు మంచిదానివి అని చెప్పి ఆమెను ఓదారుస్తూ ఉన్నాడు. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు శిలాహలో అన్నపానములు పుచ్చుకునిన తరువాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిరము స్తంభము దగ్గరనున్న హాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఎవరు? ఏలీ గారు కూర్చున్నప్పుడు దైవజనుని దగ్గరికి వెళ్ళి, మరి ఈ బాధ అంతా చెప్పుకోవాలి, దేవుని సన్నిధిలో నేను విలిపించాలి, ఎలాగైనా నేను దీవెన పొందుకోవాలని ఆమె లెగిచి బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచు బహుగా ఏడుస్తూ, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న ఈ శ్రమను చూసి నీ సేవకురాలి అయిన నన్ను మరువక జ్ఞాపకం చేసుకునమని, నీ సేవకురాలైన నాకు ఒక మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిట నేను వానిని యెహోవా వగు నీకు అప్పగించేదనని మొక్కుబడి చేసెను. ఆమె ఏమని మొక్కుబడి చేస్తుంది? నాకు ఒక మగబిడ్డని ఇస్తే మళ్ళీ నీకే ఇస్తాను ప్రభువా, నీ చావుకుని చేస్తాను, నీ సన్నిధిలో వదిలిపెడతాను. నాకు ఈ గొడ్రాలతనము తీసివేసి నన్ను నీ బిడ్డగా, నీ సేవకురాలుగా ఆశీర్వదించి ఒక మగపిల్లను దయచేయమని ఆమె ప్రార్థిస్తుంది. ప్రార్థించుతూ ఏడుస్తూ మరి ఆమె ఎలా ఉందంటే దుఃఖకాంతురాలై, మరి ఈ లోకంలో లేదు, దేవుని సన్నిధిలో మొరపెడుతుంది. ఆ మొర యెహోవా దేవునికి వినిపిస్తుంది. ఎవరికి వినిపించట్లా, ఇక్కడ ఉన్న ఏలీకి కూడా వినిపించటం లేదు. ఆయన అనుకుంటున్నాడు కదా, ఈమె మత్తురాలై ఉంది, ఏమో తీసుకుంది, మత్తుగా మందు తీసుకుంది, ద్రాక్షారసం తీసుకుందని ఆమెను అపార్థం చేసుకుంటూ ఉన్నాడు. అయితే దగ్గరికి వచ్చినప్పుడు ఆమె పెదవులు కదులుతూ ఉన్నాయి, కానీ ఆమె స్వరము ఆయనకి వినపడలా. అయితే వినపడుతుంది ఎవరికి? యెహోవా దేవునికి వినపడుతుంది మొర, ఏలీకి వినపడలా, దేవునికే వినపడుతుంది. ఆమె ఎవరు వినాలని మొరపెడుతుందో ఆ దేవునికే వినపడుతూ ఉంది. ఆమె తల్లి కావాలని ఎంతగానో వేదన పడుతుంది. ఒక స్త్రీ తల్లి అవ్వటానికి ఆమె బ్రతుకంతా కూడా మరి
సరిచేసుకుంటుంది. ఆమె ప్రాణము ధారపోసుకుంటుంది. ఆమెకి ఈ లోకంలో ఎవరి ప్రేమ వద్దు, కన్న బిడ్డలే కావాలి. కన్న బిడ్డ కావాలి నాకు. నేను గొడ్రాలుగా నేను ఉండలేను తండ్రి. నీ దీవెన, నీ ఆశీర్వాదం నాకు కావాలి. నాకు ఒక్క మగబిడ్డను దయచేస్తే నీకు మళ్ళీ అతన్ని తిరిగి నీకే అర్పిస్తా, నీ మందిరములో వదిలేస్తా అని ప్రమాణం చేస్తూ దుఃఖిస్తూ ఉన్నప్పుడు వాని తల మీదకి సౌరపు కత్తి అయిన ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నీ నేను వానిని యెహోవాకు నీకు అర్పించెదనని మొక్కుబడి చేసెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు ఉండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. కనిపెట్టినప్పుడు నోరు పెదాలు కదులుతున్నాయి, కానీ ఆమె స్వరము వినపడతలేదు. ఎక్కడో ఉంది. దేవునితో మాట్లాడుతుంది, దేవుణ్ణి బతిమాడుకుంటుంది. యెహోవా దేవా, నన్ను కరుణించయ్యా, నా గొడ్రాల్తనం తీసివేయ్యా, నాకు ఒక్క మగపిల్ల నీవు, ఆ బిడ్డను మళ్ళీ నీకే అర్పిస్తానని మొక్కుబడులు చేస్తూ ఉంది. అనగా అన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకాయుండెను. కనుక ఏలి ఆమె ముత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు ఆయన అంటున్నాడు, నీవు మత్తురాలుగా ఎంతవరకు నీవు మత్తురాలుగా ఉందువు, నువ్వు ఎంతవరకు నీ మత్తురాలైవై ఇందువు, నీవు ద్రాక్షారసమును మద్యమునైనను తీసుకుని ఉన్నివా చెప్పగా అన్న, అది కాదు నా ఏలినవాడ. ఆమె ఆ లోకములో నుంచి బయటకు వచ్చింది. ఆ మాట వినగానే ఆమెకి ఇంకాస్త దుఃఖం వచ్చేసింది. ఆమె ఎంతగానో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటుంటే ఏలి వచ్చి ఇలా అన్నప్పుడు, అలా కాదు, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖం గలదానదై ఆయనను నేను ద్రాక్షారసమునైనను మద్యమునైన పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. ఆమె ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటుందంట. కుండ నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించుకుని ఆయనకి ప్రార్థన చేస్తూ ఉంది. కుమ్మరించుకుంటున్నాను, నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానినని ఎంచవద్దు, నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. నేను దైవ భక్తురాల్ని, నా తండ్రిని నేను మనవి చేసుకుంటున్నానని చెప్పి ఆమె మాట్లాడుతుంది. అంతమైన కోపం కారణమైన బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిన నేను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని నా మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాను. అంటే ఆయన ఆమెను ఆశీర్వదిస్తున్నాడు. ముందు అపార్థం చేసుకున్నాడు, కానీ తర్వాత ఆమెని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు నీ మనవి వినుగాక, నువ్వు అనుకున్నది చక్కగా జరుగునుగాక అని దేవునితో నీవు చేసుకుని నా మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందిన దానిగాక, కృప పొందుదునుగాక అని అంటుంది. ఆమెను అనేను. ఆ తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయేను. వెళ్ళిపోయి ఏం చేస్తుంది, ఇక దిగులు పడతలా, ఎందుకంటే దీవెన పొంది వచ్చింది. మరి దుఃఖము లేదు. ఇక భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండక మానేను. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని
తమ ఇంటికి వచ్చిరి. వారు అందరూ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. 2 భార్యలు, పిల్లలు, ఎల్కానా అందరూ ఏటా అర్పణలు ఇచ్చుటకు వచ్చినప్పుడు ఈమె అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కలుసుకుని వెళ్ళిపోయి ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యను కూడినప్పుడు యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను కనుక అన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకుని వీనిని అడిగితిననుకుని వానికి సమూయేలు అను పేరు పెట్టాను. సమూయేలు అని పేరు పెట్టింది, ఆమె పెట్టుకుంది. సేవకుడి చేత పెట్టిలా ఏమని సమూయేలు అని పేరు పెట్టింది. ఈయన గొప్ప ప్రవక్త, గొప్ప సేవకుడు. చిన్న పిల్లవానిగా ఉన్నప్పటి నుంచే ఈయన మంచి సేవకుడు అయ్యాడు. చిన్నపిల్లగా తీసుకెళ్ళి తల్లి మరి అక్కడ వదిలిపెట్టినప్పుడు ఆయన మరి చిన్నపిల్లవాడిగానే మొక్కుతూ ఉన్నాడు. యెహోవా దేవునికి మొక్కుచున్నాడు. మొక్కి మరి పెద్దవాడయ్యాడు. మరి ఆ తల్లి ఏమైంది? గొడ్రాలైన ఆ తల్లి మరి మంచి ప్రవక్తను కని మంచి పేరు తెచ్చుకుంది. మరి బైబిల్ అనే గ్రంథములో వారి పేరు రాయబడి ఉంది. ఆ కుటుంబం దీవించబడింది. ఎందుకంటే వారు చెడ్డవారు కాదు, మంచివారు. భార్యలిద్దరూ మంచివారే, కానీ చిన్నామె పెద్ద ఆమెని బాగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఏమైంది? ఆమెకు కుమారులు కుమార్తెలు ఉన్నా కూడా ఆమె మరి ఈమెకి బిడ్డలు లేరని బాధ పెడుతూ ఉంది. ఆమె అనుకుంది, అన్న పెనీనా బిడ్డలు నా బిడ్డలు కాదా, ఆయన నా భర్త కాడా అని అనుకుంది ముందు. అయితే ఈ అనే మాటలు ఉండగా ఆమెకు చాలా బాధ పెట్టినప్పుడు ఆమె ఏం చేసింది? మరి ఇక లాభం లేదు, ఇక నేను యెహోవా మందిరములో కూర్చోవాలి, యెహోవా సన్నిధిలో పడిపోవాలి, ఆయనతో మాట్లాడాలి. కొమ్మరింపు ప్రార్థన చేసింది. కొమ్మరింపు ప్రార్థన చేసి ఆ తల్లి మరి బిడ్డని వరమడుక్కుని మరి ఆయనకే ఇస్తానని ప్రమాణం చేసి ఆ బిడ్డను పొందుకుంది. అన్న విధముగానే బిడ్డ పాలు మరవగానే తీసుకొచ్చి మందిరములో ఇడిచిపెట్టినప్పుడు ఆ బిడ్డ ఎదిగి పెద్దవాడవుతూ ఉండగా ఆ తల్లి గొడ్రాలుతనం పోయింది. ఎంతో ఆ కుటుంబం మరి సంతోషముగా ఉంది. మళ్ళీ తిరిగి ఆమెకు 5 బిడ్డల్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రవక్త కోసం ఆమెని కొన్నాళ్ళ పాటు మరి గొడ్రాలుగా ఉంచిన ఆ తల్లి మంచి ప్రవక్తను తల్లిగా మారింది. ప్రవక్తకి మళ్ళీ 5 బిడ్డల్ని కనింది, కుమార్తెలు కుమారుల్ని కనింది. ఆమె మంచి భక్తురాలన్నమాట. ఆ తరువాత అంతా మనం చూడలేం, కానీ చూస్తే చాలా బాగుంటుంది, టైం లేదు. అయితే 2వ అధ్యాయములో ఆమె అంటుంది, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయములో దేవుడిని ఎలా పొగుడుతుందో చూడండి. ఆమె నా హృదయము యెహోవా యందు సంతోషించుతున్నది, యెహోవా యందు నాకు బహు మహాబలము కలిగెను. యెహోవా యందు ఆమెకు మహాబలము కలిగిందంట. అంటే ఆమె అనుకున్నది సాధించింది, బిడ్డను కనింది. ఒకళ్ళ చేత మాట అనిపించుకోకుండా మరి ఆమె ఏం చేసింది? బిడ్డను కనింది. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుచున్నాను. విరోధులు ఎవరు? ఆమె మరి చిన్న భార్య విరోధి, ఈమె పెద్ద భార్య కదా, ఆమెను తిడుతూ ఉందన్నమాట. నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడనూ లేడు, మన దేవుని వంటి అతిశయ
దుర్గమేదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరిశీలించుచున్నవాడు. ఆయన పరిశీలించుచున్నాడు. మరి ఏం కావాలి నా బిడ్డలకు, ఏమి అడుగుచున్నారు, నా సన్నిధిలో ఎలా ఉంటున్నారు అని పరిశీలించి భక్తిగా ఆయన నమ్మిన వారికి ఆయన తప్పకుండా మరి ఆశీర్వాదం ఇచ్చి దీవిస్తున్నాడు. బిడ్డల్ని ఇస్తున్నాడు, ఆస్తి అంతస్తులను ఇస్తున్నాడు, చదువులు ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, మరి స్వస్థతలు ఇస్తున్నాడు, ప్రాణాలను కాపాడుతున్నాడు. మరి తల్లికి ఎంతో అండగా ఉంటూ ఉన్నాడు. బిడ్డలు తల్లిని ఆదుకోరు, ఎందుకంటే ఎన్నో కష్టాలు పడతారు. ఎందుకో మరి ఈ లోకములో తల్లికి అంత ప్రాధాన్యత. తల్లి కావాలి, ఎలాంటి స్త్రీ అయినా తల్లి కావాలి. అందుకోసమే ప్రయాసపడి బిడ్డలను కంటారు. కానీ కొంతమంది బిడ్డలు సమూయేలులా లేరు. సమూయేలు తన కుటుంబం కోసం దేవునితో పోరాడుతూ ఉన్నాడు. అక్కడ మరి దేవునితో కలిసి జీవిస్తున్నాడు. ఇంటి ముఖం ఎరగడు. ఏటా ఒక అంగీ తీసుకెళ్ళి ఆమె తన బిడ్డకి ఇస్తుంది, కానీ ఇంకంతకన్నా ఏమీ ఇవ్వటం లేదు. ఆ ఒక్క అంగీ మరి ఆమె ఇవ్వాలనుకుందేమో. ఒక అంగి ఏటా అక్కడికి వెళ్తారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి మరి ఆ షిలోహు అనే మందిరంలో వారు బలులు అర్పిస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు అలా ఒక అంగీ తీసుకెళ్ళి ఆ కుమారునికి ఇస్తుంది. నేను నీ తల్లినని ఆయనకి చెప్పదు, కానీ ఆమె ఆయన తల్లి అవ్వటానికి ఆమె ఎంతో ప్రయాసపడింది. ఆ బిడ్డ కూడా ఆ తల్లిని గౌరవిస్తున్నాడు. ఆ తండ్రి అంటే యెహోవా దేవుడు, ఆయన్నే మొక్కుతున్నాడు. ఆయనతో తల్లి ఎలా మొక్కుకుందో అలాగూ జీవిస్తున్నాడు. మరి మన బిడ్డలు అలాగ జీవిస్తున్నారా? ప్రార్థనకు రమ్మంటే రారు, బాప్తీసాలకు అస్సలు సిద్ధపడరు, తల్లిదండ్రుల్ని ప్రేమించలేరు, తల్లిదండ్రులకు లోబడలేరు, తల్లిదండ్రుల్ని గౌరవించటం తెలియదు. అలాగూ ఎదురు తిరిగి నేను రాను అంటూ ఉంటారు. మందిరానికి రమ్మంటే నేను రాను, నేను రాను అన్నప్పుడు కూడా ఆ తల్లి ఏం చేస్తుంది? ఆ బిడ్డ కోసం ప్రార్థిస్తుంది. ప్రభువా, నీ సన్నిధికి వచ్చేటట్టు చేయి, నా బిడ్డని నిత్యము కాపాడు, ఈ లోకములో పాడైపోకుండా కాపాడమని ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటుంది. అయితే నేను కూడా ఇలాంటి మొక్కుబడులే చేశాను. నాకు మనవడు కావాలని, మనవడు కావాలి తండ్రి, నాకు మనవడిని ఇవ్వయ్యా అని. నా కోడలికి 2 పిల్లలు పుట్టి చనిపోయారు. అబార్షన్లు కూడా అయినాయి. అయితే డాక్టర్ ఏం చెప్పారంటే ఈమెకి పిల్లలు పుట్టరు, పుట్టినా బతకరు, ఈమన్నా చనిపోతుంది, బిడ్డన్నా చనిపోతాడు అన్నప్పుడు నేను దేవునికి మొరపెట్టుకున్నాను. ఎందుకంటే నా వంశం నిర్మూలం కాకూడదు. నాకుంది ఒక్క కుమారుడు, వాడికి పిల్లలు లేకపోతే ఎలా ప్రభువా? అయ్యా, మాలో ఏ లోపముందో ఏ దోషముందో కడగమని దేవుని సన్నిధిలో పడి ఎంతగా ఏడ్చానో దేవునికే తెలుసు. ఆ దేవుడు నా మొర ఆలకించాడు. 1.5 సంవత్సరం ఉపవాసం చేశాను నేను నా కోడల ఆరోగ్యం కోసం. ఆమె క్షేమంగా ఉండాలి, నాకు సంతానం రావాలని ఎంతగానో ప్రార్థించినప్పుడు మరి దేవుడు నా మొర ఆలకించాడు. ఆమె క్షేమంగా ఉంది, బిడ్డల్ని కంది, 2 బిడ్డల్ని కంది, మరి ఆరోగ్యంగా ఉంది. ఆ బిడ్డలు మరి సేవ చెయ్యాలి. నా మనవడిని కూడా సేవ కోసమే అనుకున్నాను నేను. తండ్రి, ఇంతమంది బిడ్డలు పోయారు, ఆ తల్లి కూడా పోయేట్టుందని డాక్టర్లు చెప్తున్నారు. ఏమీ జరగకుండా తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే మరి ఆ బిడ్డని నీ సేవకిస్తానని మొక్కుబడి చేశాను. నా మనవడు ఈ మందిరంలో సేవ చేస్తాడు, అదే నా కోరిక. నా తండ్రిని నేను అడిగింది అదే. నాకు ఆస్తులు అంతస్తులు వద్దు, మేమేదో మరి
బాగా బాధపడి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన మా ప్రార్థన ఆలకించాడు. మేము సేవలోకి వచ్చాం. మేము బ్రతికున్నంత కాలం నీ సేవ చేస్తాం ప్రభువా, ఆ తర్వాత నా మనముడే నీ సేవ చేస్తాడని మేము దేవుని సన్నిధిలో మొక్కుకున్నప్పుడు నాకు మనవణ్ణిచ్చాడు దేవుడు. ఖచ్చితంగా నాకు దర్శనములో ఎలాంటి బిడ్డను చూపించాడో అలాంటి బిడ్డనే నాకు ఇచ్చాడు. మరి దేవుడు నాకు మేలు చేశాడు. అన్న గొడ్రాలు అయితే నా కోడలు గొడ్రాలు కాదు, కానీ ఆమెకు బిడ్డలు బతకటం లేదు, చనిపోతూ ఉన్నారు. ఆమె ప్రార్థనకు వచ్చే స్త్రీ కాదు, దేవుణ్ణి నమ్మలేదు, దేవుణ్ణి ప్రార్థించట్లేదు, యేసయ్యా అని అనదు, ఎప్పుడు వాళ్ళ పూజల్నే గుర్తు చేసుకుంటుంది. మరి అలా ఆ బిడ్డ అన్యురాలైనందువల్లనో ఏమో తెలియదు, కానీ చాలా అభాషణలైనవి, 3-4 అభాషణలు, 2 చనిపోయారు. మరి ఇదంతా జరిగిన తర్వాత నేను దేవుని సన్నిధిలో పడి అడిగినప్పుడు దేవుడు మనవణ్ణిచ్చాడు. 2 మనవళ్ళు చనిపోయారు కదా ప్రభువా, 2 మనవళ్ళు ఇవ్వమన్నాను, కానీ దేవుడు ఒక్కడనే ఇచ్చి ఆశీర్వదించాడు. రెండో దాన్ని ఆడపిల్లనిచ్చాడు. పర్వాలేదు ప్రభువా, నీవిచ్చింది నాకు చాలు, నీ దీవెన నాకు చాలు, నిత్యము నిరంతరం వారు నీ సన్నిధిలో ఉండేలాగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. హల్లెలూయా, స్తోత్రం.